ఆస్ట్రేలియాలో బచర్స్ కొరత ఎక్కువ ఉంది. బచర్ అంటే ఏంటంటే మనకి మీట్ షాప్స్లో మటన్, చికెన్ ఇవన్నీ కొడతారు కదా. మెయిన్గా మటన్, అక్కడ పోర్క్, అదేవిధంగా బీఫ్ ఇవన్నీ కూడా తింటారు కదా. సో అక్కడ అది ట్రేడింగ్ యాజ్ వెల్ యాజ్ అది కొట్టటము ఇదంతా అనమాట. ఇది చేసే వాళ్ళు అసలు దొరకట్లేదు అని ఒక అతను చెప్తున్నాడు. ఇతను ఒక బచర్ కోసం అని చెప్పి ఒక జాబ్ పోస్టింగ్ పెడితే 140 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవన్నీ భారతదేశం నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయి. ఆస్ట్రేలియా నుంచి ఒక్కటంటే ఒక అప్లికేషన్ కూడా రాలేదు అంటున్నాడు. ఆయన బాధ ఏంటంటే, ఆయన ఏం వాపోతున్నాడంటే, ఆస్ట్రేలియాలో ఒక్క బచర్ ఈ మీట్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఈ జాబ్ అనేది పిక్ చేసుకోలేదు ఎవ్వరు. దీనివల్ల బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. సరే, బయట నుంచి తీసుకుందాం అనుకుంటే వీళ్ళందరికీ మనము స్పాన్సర్షిప్ చేయాలి, అంటే ఆ దేశం నుంచి ఈ దేశం రావడానికి. అదే విధంగా ఎవరికి దీంట్లో ఎక్స్పీరియన్స్ కూడా లేదంట. ఆయన చెక్ చేస్తే ఆయన బాధ దగ్గర దగ్గర $130,000 సంవత్సరానికి ఇవ్వడానికి ఓకే అన్నాడంట. అంటే 75 లక్షలు సంవత్సరానికి మన కరెన్సీలో చూసుకుంటే. అండ్ ఇతను జాబ్ పోస్టింగ్ చేయడానికి ఆ జాబ్ పోర్టల్కి నెలకి $1,100 కూడా కడుతున్నాడు. అయినా ఎవ్వరూ దొరకట్లేదు. ఈ ట్రేడ్ అనేది బేసికలీ మీట్ ట్రేడ్ ఇది అనేది ఎవరు వృత్తిగా వాళ్ళు తీసుకోలేదు. సో దట్ ఆ కొరత ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంది. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. జాబ్ లాబీ వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు అని చెప్పి ఇతను వాపోతున్నాడు. ఇతనికి 66 ఏళ్ళంట. అయితే ఎవరినైనా తీసుకున్నా వాళ్ళని ట్రైన్ చేయడానికి ఇక్కడ లేరు జనాలు అని ఈయన బాధ. సరే, వచ్చేవాడు ఎవరైనా నేర్చుకొని వస్తున్నాడా అంటే అది లేదు. ఇది మెయిన్ ప్రాబ్లము. ఇదే ప్రాబ్లము షెఫ్ ఇండస్ట్రీలో జరిగింది కొన్నేళ్ల క్రిందట. ఆస్ట్రేలియాలో షెఫ్స్ కొరత ఏర్పడితే చాలా మంది ఆస్ట్రేలియాకి షెఫ్ లాగా వచ్చి ఇక్కడ కోర్సులు చేసి ఇక్కడ షెఫ్ అయ్యారే, కానీ నేర్చుకొని వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పి నేను అంటున్నారు. సో చూసారా, భారతదేశం నుంచి, పాక్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలా 140 అప్లికేషన్స్ దాకా వచ్చినాయి అంట. అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు రావడంతో ఇతను బాధపడిపోతున్నాడు. అండ్ స్పాన్సర్షిప్ ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అని ఇతను చెప్తున్నాడు. సో ఎంత జాబ్స్ కోసం అని చెప్పి మన దేశాల్లో లైక్ ఇటు ఏషియన్ కంట్రీస్ లో చాలా తహతహలాడిపోతున్నారు. ఇటువంటి జాబ్ అయినా ఓకే అంటున్నారు. లేదంటే అబ్రాడ్కి వెళ్తే ఎక్కువ లైక్ రూపీస్లు ఎక్కువ వస్తాయి, సో దట్ దేశానికి ఎక్కువ పంపించుకోవచ్చు అని ఉన్నారు. సో దిస్ షోస్ లైక్ బ్రెయిన్ డ్రైన్ అనేది టెక్నికల్ ఇండస్ట్రీలో ఇన్ఫర్మేషన్ లోనే కాదు, బేసికలీ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నదే కాదు, ఇట్లాగా నార్మల్ అదర్ జాబ్స్ లో కూడా బ్రెయిన్ డ్రైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన దేశాల నుంచి.